హాయ్ అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుందన్నమాట. ఒక్కసారి ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత బాగుంటుందన్నమాట ఈ రెసిపీ. ఇంకా రెసిపీ నేమ్ వచ్చేసి ఎగ్ కీమా కర్రీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మనం మటన్ కీమా, చికెన్ కీమా ఎలా అయితే చేసుకుంటామో అంతకన్నా టేస్టీగా ఉంటుందండి. చాలా తక్కువ బడ్జెట్లో ఇంత టేస్టీ కర్రీ అనమాట. మనకి చికెన్ కానీ మటన్ కానీ ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా, ఇలా చేసి పెట్టేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారనమాట. ఇంకా దానికోసం అయితే ముందుగానే కోడిగుడ్లు ఉడకపెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఎగ్స్ ఉడికిపోయాయి కదా, వాటిని అయితే పొట్టు తీసేసి ఇలాగ గ్రేట్ చేసేసుకోవాలండి. మనం పెద్దగా ఉన్న వైపు అయితే గ్రేట్ చేసేసుకుని అలా అయితేనే మనకి చక్కగా కనిపిస్తూ ఉంటుందన్నమాట కోడిగుడ్డు అనేది. ఇంకా సన్నగా ఉన్నకేలు చేస్తే మొత్తం స్మాష్ అయిపోతుంది కర్రీలో, అందుకనేసి ఇలాగ గ్రేట్ చేసేసుకొని ఇంకా మొత్తం పక్కకు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇంకా స్టవ్ వెలిగించేసి కడాయి అయితే పెట్టేశాను. దీంట్లో సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ అయితే పడుతుందన్నమాట. ఇంకా ఆయిల్ వేడైపోయిన తర్వాత జీలకర్ర వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక బిర్యానీ ఆకు వేసేస్తున్నాను. మిగతా స్పైసెస్ ఏమీ వేయట్లేదండి. ఇంకా ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ హై ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా మగ్గిపోయేంత వరకు వేయించేసిన తర్వాత నెక్స్ట్ చూసారు కదా, కలర్ అంతా చేంజ్ అయిపోయింది. ఇంకా ఇలాగ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాను. అదైతే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్రెష్గా వేసుకోవడం వల్ల. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇంకా పసుపు వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలకి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా, ఇలాగ టమాటో కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా టమాటోస్ కూడా సన్నగా కట్ చేయండి, అలాగైతే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టు మీరు వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి జీలకర్ర పొడి కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి ధనియాల పొడి కూడా వేసేసాను. నెక్స్ట్ ఇందులోకి గరం మసాలా కూడా వేసేసాను అనమాట. ఈ మసాలాలన్నీ కలిసిపోయేలాగైతే కలిపేసేయండి. ఇలాగ అన్నీ కలిసిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఈ టమాటోస్ అన్నీ మగ్గిపోయేలాగా ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడికిచ్చేసేయాలండి. ఇంకా ఉడికిపోయిన తర్వాత చూసారు కదా, ఇందులోకి అయితే మనకి సరిపడినంత కారం వేసేసుకోవాలి. కారం వేసేసుకొని ఒక్కసారి కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఇందులోకి అయితే ఎగ్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇలాగ ఎగ్ అంతా వేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనము కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఇవి వేసుకున్న తర్వాత ఇది నార్మల్గా సింపుల్గా కలిపేయండి, కొంచెం స్లోగా కలుపుకోవాలన్నమాట. ఇంకా ఇలాగ మొత్తం కలిపేసిన తర్వాత ఇందులోకి అయితే మనం లాస్ట్కి ఇందులో మనం మిరియాల పొడి యాడ్ చేసేసుకోవాలన్నమాట. మిరియాల పొడి వేయడం వల్ల ఎగ్ కానీ ఎగ్ కర్రీస్లో ఎందులో అయినా ఆమ్లెట్లో అయినా ఇలాగ మిరియాల పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ నీచ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇంకా ఇలాగ మంచిగా కలిపేసుకున్న తర్వాత రెడీ అయిపోయిందండి కర్రీ అంతా. ఇంకా ఆఫ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందైతే ఇలాగ ఒక నిమ్మ చెక్కనైతే పిండేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, డాబా స్టైల్లో ఉంటుందన్నమాట కర్రీ. చపాతీ కాంబినేషన్కి అయితే అదిరిపోతుంది. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో, టేస్టీగా ఉందన్నమాట. చూడడానికి కాదు, తిన్నా కానీ అంతే టేస్టీగా ఉందండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే నైట్ డిన్నర్కి చపాతీ ఇంకా ఎగ్ కర్రీతో అయితే చాలా బాగుందండి కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చిన వాళ్ళైతే ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను పెట్టే ప్రతి వీడియోకి మీ లైక్, కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్